అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఉగాది రాశి ఫలితాలు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మిథున రాశి జాతకం మారుతుందా? మిథున రాశి వారు చాలా కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ వారి జీవితాన్ని ఏదో విధంగా లాక్కుంటూ వస్తున్నారు. కానీ వారికంటూ కోరికలు, వారి ఆశలు, వారు అనుకున్న పనులు జరుగుతాయా? మరి ఉగాది నుంచి వారి యొక్క రాశి ఫలితాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయన్నది తెలుసుకుందాం. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, ఉద్యోగం, భార్యాభర్తల సమస్య, కుటుంబ సమస్యలు అన్నిటి నుంచి వీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, విజయాన్ని సాధిస్తారా అన్నది తెలుసుకుందాం. అద్భుత ఫలితాలు రాబోతున్నాయి. 100% ఇలాగే జరుగుతుంది. చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. దుర్గాదేవి జ్యోతిష్యాలయం, లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా గురువు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. మిథున రాశి వారి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. కష్టపడాలి, కష్టాన్ని తగ్గ ఫలితాన్ని పొందాలన్న ఆశ, ఆలోచన అన్నది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి పనిలో కూడా చాలా చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎంత టాలెంటెడ్గా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత అనుకున్నటువంటి పని చేయడానికి ఎంత సాధించినా కూడా ఆ పనికి ఏదో ఒక ఆటంకం వస్తూనే, ఏదో ఒక సమస్య వస్తూనే, ఆగిపోతూనే వీరు ఇంకా వెనుకపడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి వీళ్ళకి 2025 విశ్వవసునామ సంవత్సరం ఉగాదిలో అక్కడి నుంచి వీరి జాతకం ఎలా ఉండబోతోంది? వీరి విషయాల్లో చూసుకుంటే, మొదటగా ప్రేమ విషయాల్లో చూసుకుంటే, ప్రేమ విషయాల్లో చాలా నలిగిపోతూ, ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయిపోయి, వాళ్ళు దక్కించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ, మానసికంగా కృంగిపోతూ, నిద్ర పట్టక, వాళ్ళు చదువును పాడు చేసుకుంటూ, లేదా ఉద్యోగాన్ని పాడు చేసుకుంటూ, వారి లైఫ్ను పాడు చేసుకునే స్త్రీ పురుషులు చాలామంది ఉన్నారు. అలాంటి అందరికీ కూడా ఈ ఉగాది నుంచి వారు ప్రేమించినటువంటి వాళ్ళు మళ్ళీ వారి జీవితాల్లోకి రాబోతున్నారు. ఇది చాలా పెద్ద శుభవార్త అన్నదే చెప్పుకోవాలి. అలాగే వీరు మనసు పడి ఎవరినైనా ఇష్టపడ్డటువంటి వాళ్ళని వన్ సైడ్ లవ్ చేస్తూ వాళ్ళకి చెబితే వద్దంటారు, ఏమైతో అని భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా ధైర్యం చేసి ముందుకెళ్ళండి. లేదంటే వాళ్ళు మీ జీవితాల్లోంచి వేరే ఒక జీవితాల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ ఫలితాల్లో చూసుకుంటే, ఇప్పుడు ప్రేమించుకున్నటువంటి వాళ్ళలో మంచి ఫలితాలు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని ముందుకెళ్తారు. వివాహ విషయాల్లో పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు చక్కటి దాంపత్య జీవితాన్ని మీరు పొందబోతున్నారు. మీకు వచ్చేటువంటి పెళ్లి సంబంధాలని దగ్గర వాళ్ళు, బంధువులు, స్నేహితులు, కావాల్సిన వాళ్ళు, శత్రువులు చెడగొడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి సమస్య ఉండదు, చాలా చక్కగా ఉంటారు. గతంలో వివాహం చేసుకొని విడిపోయినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త జీవితం వస్తుంది. వాళ్ళు వేరొకరిని వివాహం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. భార్యాభర్తల సమస్యల్లో చూసుకుంటే, గొడవలు పడుతూ చికాకులు పడుతున్నటువంటి వారికి భార్యాభర్తల నుంచి వాళ్ళ అన్యోన్యత అనేది పెరుగుతుంది. చాలా చక్కగా ఉంటారు. గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలవాలనుకునేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కోర్టు సమస్యలతో నలిగిపోతున్నటువంటి వాటికి కోర్టు సమస్యలో విజయం సాధించుకునేటువంటి అవకాశం ఉంది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది. మానసిక బలం అనేది పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారికి కూడా ఉపశమనం కలిగి చాలా చక్కగా ఉంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల చాలా అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది. కానీ వాహన ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి యాక్సిడెంట్ రూపాల్లో. కాబట్టి వాహన ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తూ మీరు వెళ్ళినట్లయితే మీరు చాలా వరకు బాగుంటుంది. ఇక ప్రతి మనిషి కోరుకునేది తమ జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి అనుకునే చాలామంది ఉన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థలో చూసినట్లయితే ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చదువుకు తగ్గట్టు ఉద్యోగం కాకుండా కుటుంబం కోసం ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా వారు కోరుకున్నటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇండియాలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు జీతం పెరగడం, లేదా మరొక స్థానం మారడం లాంటివి, ప్రమోషన్స్ రావడం లాంటివి జరుగుతాయి. ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి
వీసాలు రాక ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఇప్పుడు వీసాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే కార్మికులు ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటారు, కోవిడ్ దుబాయ్కి పనులు చేయడానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి వీసాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలో అక్కడ పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి ఇబ్బందులు తొలగి చాలా సంతోషంగా ఉండి ₹1 సంపాదించుకునేటువంటి విధంగా కనబడుతుంది. అలాగే ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాక ఏదో అలా నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వారి యొక్క వ్యాపారాలు రాకెట్లా దూసుకెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీరికి అనుకున్న ఫలితాలు అనేవి వస్తాయి. జన ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు పట్టిందల్లా బంగారంగా మారి వీరు అదృష్ట జాతకులుగా మారేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. అలాగే రెండింతల ఆలోచనతో ముందుకెళ్తారు. చాలా తెలివిగా చక్కని పెట్టుబడులు పెడతారు. భూమి మీద పెట్టుబడులు, బంగారం మీద పెట్టుబడులు పెడతారు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా కూడా రెండింతలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కార్మికులకి, కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతుంది. వాళ్ళు చాలా ఆరోగ్యంగా డబ్బులు కూడా ఆచితూచి ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఎక్కువగా కనబడుతుంది. మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి కారు, లారీ, అలాగే ఆటో ఇలాగా ఇతర వాహనాలు తోలేటువంటి వారికి నూతన వాహనం ద్వారా వాళ్ళ వ్యాపారం ముందుకెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా కొత్త వాహనాలు తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. అలాగే రైతులకి బాగా కలిసి వస్తుంది, రెండింతల దిగుబడి అనేది వస్తుంది. అట్లాగే రైతులకి రెండింతల పంట దిగుబడి అనేది వస్తుంది. అలాగే విద్యార్థులకి చదువు బాగా వంట పట్టేటువంటి అవకాశం ఉంది. వీరు బాగా కష్టపడడం ద్వారా గతంలో చేసుకున్నటువంటి అప్పులు అన్నీ తీర్చుకుంటారు. నూతనంగా వాహనాలు కొంటారు, కారు, బైక్ లాంటివి కొనుక్కుంటారు. స్థలాలు, పొలాలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే బంగారం కొనుగోలు చేస్తారు. బ్యాంకులో ఉన్నటువంటి బంగారం కూడా ఇడిపించుకుంటారు. కానీ మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. మీరు ఇష్టపడ్డ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎక్కువగా ఈ సంవత్సరం చేయకూడనటువంటి పనులు ఏంటంటే మధ్యవర్తి అన్నది మానుకోవడం చాలా మంచిది. అలాగే ఇతరులకి డబ్బు అప్పుగా ఇప్పించడం లేదా చేయబదులుగా ఇవ్వడం లాంటివి చేశారంటే మీరు చాలా కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే గుప్త నిధుల కోసం ఎదుగుతున్నటువంటి వారు కూడా గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే 2025లో వారి యొక్క జాతకం మారి అద్భుతంగా వీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఇక్కడ ఉన్న గురువు గారిని చివరిసారిగా సంప్రదించండి.